మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. మరి ఈ రోజున ఏదైతే ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి గత 14 నుంచి 19లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి, ప్రజలకి ఇల్లు ఇచ్చేటప్పుడు అవి నాణ్యతా ప్రమాణాలతో ఉండాలన్న ఉద్దేశంతో మరి ఇక్కడ ఏదైతే పానింగ్ రోడ్లో కానీ అలాగే మాదేపల్లిలో కానీ కొత్తూరులో కానీ 6486 ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా తప్పనిసరిగా వినవలసిన బాధ్యత ఉంది. మరి గౌరవ మీడియా సోదరులకు కూడా చెప్తున్నారు, డెఫినెట్గా ఇది ప్రతి ఒక్కరికి కూడా చేరేటట్టుగా మీరు పెట్టవలసిన బాధ్యత మీ మీద కూడా ఉంది. ఎందుకనంటే ఒక పక్కన ఏదైతే బాగు చేస్తున్న టిట్కో గృహాలను చూస్తున్నారు, ఒక పక్కన ఏదైతే 2019 నుంచి 24 వరకు విధ్వంసం చేసిన పరిపాలన ఏ విధంగా ఉందనేది మీరు అందరూ కూడా చూస్తున్నారు. విధ్వంసం చేయటం ఎంత తేలికో ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత 20 నెలలు అయినప్పటికీ మరి మొదలుపెట్టి మళ్ళీ జూన్కి అందించడానికి ఎంత విశ్వ ప్రయత్నం చేస్తేనే కానీ అవ్వట్ల. దానికి కారణం ఎవరంటే వైసీపీ ప్రభుత్వం. ఈ ఇల్లు మీద అన్నిటి మీద కూడా లబ్ధిదారుల దగ్గర లోన్ తీసుకుని ఆ లోన్ డబ్బుల్ని వేరే చోటకి వాడి ఇవాళ లబ్ధిదారులందరికీ కూడా నోటీసులు వస్తున్నాయి. వాళ్ళకి ఏదైతే సివిల్ స్కోర్ పడిపోయిందో వాళ్ళు ఎక్కడైనా లోన్ పెట్టుకోవాలంటే వాళ్ళు ఇవాళ మా దగ్గరికి కానీ బీజేపీ వారి దగ్గరికి కానీ జనసేన గారి దగ్గరికి కానీ వెళ్ళి మేము కట్టిన డీడీల డబ్బుల సంగతి ఏంటి, మా స్కోర్ పడిపోయింది, ఏం చేయాలని అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో కూడా మేము అందరం ఉన్నాం. వాళ్ళు కన్విన్స్ అవుతూ తెలుగుదేశం పార్టీ మాకు అన్యాయం చేయదని చెప్తూ డెఫినెట్గా మాకు ఎక్కడో చోటని ఇల్లు కట్టించేస్తారని చెప్పి నమ్మగలుగుతున్నారు. కాబట్టి ప్రజలు ఏదైతే నమ్ముతున్నారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. అందులోనే భాగంగానే ఏదైతే ఇక్కడ అనేక ధర్నాలు చేసాం 2019 నుంచి 24లో ఇక్కడే నిరాహార దీక్ష చేశాను నేను 12 గంటల పాటు. ఈ టిట్కో ఇల్లు కట్టించివ్వండి అని చెప్పి ఆనాటి పరిపాలకులు ఎవరైతే ఉన్నారో కనీసం పెడచెవిని పెట్టే ఎన్ని కూడా ఎవరికి కూడా ఇక్కడ ఎవరికి కూడా ఇవ్వకోకుండా మీరు ఎవరికైతే డీడీలు కట్టారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కోండి అని చెప్పి వాళ్ళకి సమాధానం కూడా ఆ రోజున చెప్పలా. ఈ రోజున ఎవరైతే 4400 క్యాన్సిల్ అయిపోయినాయో వాళ్ళందరికీ డీడీలు ఇవ్వడంతో పాటు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏప్రిల్ నెలాఖరులో పాటు వాళ్ళందరికీ కూడా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడానికి అన్నీ కూడా మాట్లాడటం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఇక్కడ ఈ పానింగ్లో 1908 ఇళ్ళు, అలాగే కొత్తూరులో ఏదైతే 220 మొత్తం 2208 ఇళ్ళు కూడా జూన్ నెలాఖరు నాటికి పూర్తిగా ప్రజలకి అందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. కూటమి నాయకులందరం కూడా శ్రమతో అనేక సార్లు మేము ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అనేక సార్లు చెప్పాం మీ అందరికీ కూడా జరిగిన అన్యాయం ఏంటని చెప్పి. ఇవన్నీ ఏమీ పట్టనట్టు వైసీపీ వాళ్ళు ఈ రోడ్డు ఎమ్మటి నడవరు, మేము వేసిన రోడ్లు ఏ ఉన్నాయో వాటిలెమ్మటి నడవరు. మెయిన్ రోడ్లు ఏవైతే ఉన్నాయో R&B రోడ్ల మీద ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ రోడ్ల మీద నడిచి ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళు దేనికి ధర్నా చేస్తున్నారో చెప్పాలి. ఒక హాస్పిటల్ కట్టేటప్పుడు ధర్నా చేశారు, హాస్పిటల్ ఏమైందో అనేది చూసాం. హాస్పిటల్ ఎక్కడ కడుతున్నారో తెలియదు, అక్కడికి వెళ్ళి ధర్నా చేస్తారు. ఇవాళ వేసిన రోడ్ల మీద నడిచే హక్కు కూడా వైసీపీకి నాయకులకి లేదని చెప్పి వీళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైతే వైసీపీ వాళ్ళు అంటున్నారో వాళ్ళని రమ్మనండి, ఇక్కడికి టిట్కో ఇళ్ళ దగ్గర రమ్మనండి, ప్రజలు సమాధానం చెప్తారు. వాళ్ళు చేసిన విధ్వంసం ఏంటనేది చెప్తారు. రేపు వాళ్ళందరికీ కూడా చెప్తారు. రేపు ఏదైతే ఉగాది నుంచి మేము ఏదైతే రోడ్లు వేసామో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజు కూడా మార్నింగ్ వాక్ చేస్తూ ఏ రోడ్డు అయితే మేము వేసామో కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏం చేసాం, అప్పుడు ఆ వినాశనానికే ముందు ఏముందనేది వాళ్ళ 2 ఫోటోలు కూడా ప్రజలకు చూపిస్తాం. ప్రజలకి ఇవన్నీ తెలిస్తేనే కానీ గుణపాఠం చెప్పే పరిస్థితి ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ కూటమి నాయకులు ఏదైతే ప్రజలందరికీ వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానాలను నెరవేరుస్తున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన బాధ్యత ప్రతి కూటమి నాయకులు కూడా తీసుకోవాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఏదైతే ఈ కంపెనీ వాళ్ళు ఉన్నారో షపూర్జీ పల్లంజీ వారు మరి ఆ రోజున బిల్లులు రాపోయినా సరే మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మాకు అప్పు అలాగే ఉన్నా సరే బిల్లులు కడతారన్న నమ్మకంతో మళ్ళీ వాళ్ళకి ఏదైతే హడ్కో నుంచి రుణం తీసుకుని కొంత భాగాన్ని పేమెంట్ చేసి మీరు కంప్లీట్ చేయండి అని చెప్తే వాళ్ళు కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కడుతున్నందుకు ఆ కంపెనీ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా. డెఫినెట్గా కూటమి ప్రభుత్వం అంటే డబ్బుల విషయంలో ఎవరికి కూడా అన్యాయం చేయదు. డెఫినెట్గా కాంట్రాక్టర్లు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఒక నమ్మకం అయిన పరిపాలన చంద్రబాబు నాయుడు గారు అందిస్తారు. పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు కానీ దానికి సహకారం అందిస్తారని చెప్పి ప్రజలందరూ కూడా ఏ విధంగా ఓట్లేసి గెలిపించారో మనం అందరం కూడా చూసాం. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రజలకి అన్న మాట ప్రకారం అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ ప్రజలకు చేయవలసిన పనులన్నీ కూడా మేము చేస్తున్నాం. ప్రజలు ఇదంతా కూడా గమనించాలి.
చేసే పని పాడు చేయడానికి ఎవరైతే నాయకులు వస్తున్నారో వాళ్ళకు గుణపాఠం చెప్పవలసిన బాధ్యత ప్రజలే తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతుంది. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా,